హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో బాపట్లలో ఉన్న అగ్రహారంలో శివాలయం మీకు చూపిస్తాను. అయితే కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ కార్తీక దీపోత్సవం జరిగిందండి. చాలా బాగా అయితే దీపాలన్నీ కూడా అలంకారం చేసి వెలిగించారు. నేను ఈరోజు ఇది చూపిస్తాను. ఈ గుడి వచ్చేసరికి బాపట్ల లోని ఎస్ఎన్పి అగ్రహారంలో ఉన్నదనమాట. సో ఇక్కడకు వచ్చేసామండి. ఇది టెంపుల్ బయట వైపు. అండ్ ఇప్పుడు టెంపుల్లోకి మనం వెళ్దాము. ఇది ఎంట్రన్స్ గేటు. అండ్ చాలామంది భక్తులైతే ఉన్నారు. కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా జనం కూడా, అంటే భక్తులు కూడా చాలామంది అయితే వచ్చారు. అలాగే ఇక్కడ గుడి మొత్తం కూడా దీపాలతో అలంకారం చేసి కార్తీక దీపోత్సవం అనేది జరిగింది. ఇలా ఇది 100వ సంవత్సరం అంటండి ఇలా కార్తీక దీపోత్సవం జరగటం అనేది. కాబట్టి చాలా బాగా అలంకారం అయితే చేశారు. అండ్ ప్రతి చోట కూడా, అంటే ఇది వచ్చేసరికి యాగశాల. ఈ యాగశాలలో కూడా దాని చుట్టూ కూడా దీపాలు అనేవి పెట్టారు. అండ్ ఇది ఉసిరి చెట్టు అండి. ఉసిరి చెట్టు చుట్టూ కూడా దీపాలు, అలాగే పూలతో అలంకారం అనేది చేశారు. అండ్ చూడండి, ఇట్లా స్వస్తిక్ అట్లా అన్నీ కూడా సింబల్స్, డమరుకమని, నంది, ఇలా వేరే వేరే వెరైటీస్గా వేసి వాటన్నిటినీ కూడా పూలతో అలంకారం చేసి దీపాలు అనేవి పెట్టి వెలిగించారు. అండ్ చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్ మీద, అలాగే కూర్చునే అరుగుల మీద, మొత్తం అంతా చివరికి బావి మీద కూడా దీపాలు అనేవి పెట్టేసి వెలిగించారనమాట. సో ఇలా మనం ఒక ప్రదక్షిణ అనేది చేస్తూ గుడి చుట్టూ ఎలా దీపాలు పెట్టారనేది మనం ఒకసారి చూద్దాము. అండ్ ఇది వచ్చేసరికి డమరుకము. ప్రతిదీ కూడా చక్కగా రకరకాల కలర్స్ పూలతో అలంకరణ అనేది చేశారు. చాలా బాగా అనిపించింది. అండ్ ఇది వచ్చేసరికి త్రిశూలము. అండ్ ఇక్కడ చండీ అమ్మవారు అనమాట. చండీ అమ్మవారి దగ్గరతో ఇక్కడ మనం చండీ ప్రదక్షిణం చేస్తూ ఉంటాం కదండి, అలా చండీ అమ్మవారు అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కూడా అమ్మవారి చుట్టూ కూడా దీపాలు, అలాగే పూలతో అలంకారం అనేది చేశారు. చూడండి, టెంపుల్ మొత్తం కూడా ఎంత బాగా అలంకారం చేశారు కదా. ఇది వెనక వైపు అనమాట, గుడి వెనక ద్వారము. ఇక్కడ పెద్ద ఓంకారం అనేది వేసి దాని చుట్టూ చక్రము, అలాగే లోపల అంతా డెకరేషన్గా చేశారు. చాలా చాలా పెద్దదిగా ఓంకారం అనేది వేసి పూలతో అలంకారం చేశారు. చూడండి, ఈ లైటింగ్కి, ఈ దీపాల వేడికి పూలు కలర్స్ కూడా ఎంత చూడ చక్కగా ఉన్నాయి కదండి. ఇవి పూల కలర్స్ అనేది కూడా అర్థం కానంతగా అనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా చామంతి పూల రేకులండి. చాలా చాలా, అంటే కన్నుల విందుగా ఎంతో సంతోషం అనేది అనిపించింది. అండ్ ఇది వచ్చేసరికి గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ లాగా అయిపోతుంది. అండ్ ఇక్కడ కూడా ఒక అమ్మవారు ఉన్నారు, చండీ అమ్మవారు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి సగం వరకు మనమైతే గుడి చూసాము. ఇక ఇటు వచ్చేసరికి ఇక్కడ అయ్యప్ప స్వామిని పెట్టారు. అండ్ ఇటు వచ్చేసరికి నటరాజస్వామిని మొత్తం పూలతో నటరాజస్వామిని వేసి స్వామివారి చుట్టూ ఒక బోర్డర్ లాగా దీపాలు అనేవి పెట్టారనమాట. ఎంతో ఓపికగా ఈ పూలన్నిటితో చక్కగా అలంకారం చేశారు. ఎక్కడా కూడా కొంచెం కూడా గ్యాప్ అనేది లేదు. చూడండి, పూలు మొత్తం ఎట్లా అంటే అంటించినట్టుగా అనిపిస్తుంది అనమాట. అన్ని రేఖలు, పూల రేఖలతో అలంకారం చేశారు. అండ్ ఇది వచ్చేసరికి పద్మం కూడా చూడండి, కలర్ఫుల్గా, అంటే ఎరుపు, పసుపు, ఇలా అన్ని కలర్స్తో అలంకారం చేసి దీపాలు అనేవి పెట్టి వెలిగించేశారనమాట. అండ్ ఇలా ఒక ప్రదక్షిణ అయితే మనకి పూర్తి అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి బావి, నేను చెప్పాను కదా బావి మీద కూడా ఒత్తులు పెట్టారని. చూడండి, బావి మీద కూడా దీపాలు అనేవి పెట్టారనమాట. అలాగే నవగ్రహాల దగ్గర. అండ్ ఇది వచ్చేసరికి రావి వేప చెట్టు, అంటే రెండు కలిపి ఉన్న చెట్టు అనమాట. ఇక్కడ
నాగేంద్ర స్వామి పడగలు కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఫైనల్లీ మనం ఒక ప్రదక్షిణ అయితే చేసాము. అండ్ ధ్వజస్తంభానికి గుడికి మధ్యలో ఉన్న ఆ ప్లేస్లో వచ్చేసరికి పెద్ద శివలింగం అనేది వేసి పెట్టారు. చూడండి అసలు ఎంత ఆనందంగా ఉందో చూస్తుంటే మాత్రం. అండ్ చూసారా, ఫ్లవర్స్ కూడా దీపాల వేడికి వెలుగుకి చాలా బాగున్నాయి. అండ్ గుడి లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ ఉన్న వినాయకుడికి ఒక ప్రత్యేకత అయితే ఉందండి. వినాయకుడి తొండం అనేది కుడివైపుకి తిరిగి ఉంటుందన్నమాట. అండ్ ఈ స్వామివారే రామలింగేశ్వర స్వామివారు. అలంకారం చాలా బాగుంది కదండి. తర్వాత గంగా పార్వత వర్ధని అమ్మవారు అనమాట. ఇక గుడి బయటకు వచ్చిన తర్వాత ఒక పక్కన సుబ్రహ్మణ్య స్వామి అలాగే వినాయకుడు నాగేంద్ర స్వామి ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి ఎదురుగా స్వామివారి ఆయుధాన్ని ఇక్కడ వేసి దీపాలు అనేవి అలంకారం చేశారు. అండ్ ఇక్కడ చూడండి, చిట్టి ఎలుక గారు స్వామివారు వినాయకుడు ఎదురుగా వినాయకుని వాహనమైన ఎలుకని వేసి చక్కగా దీపాలతో పెట్టేశారనమాట. అలాగే అక్కడే ఇంకొకటి చక్రం కూడా వేసి దీపాలు అనేవి పెట్టారు. ఈరోజు ఇక్కడ జరిగే ఈ కార్తీక దీపోత్సవం గురించి ఇక్కడ పండితులు ఏం చెప్తున్నారో విందాం. కార్తీక దామోదరుని ప్రీతి కొరకు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సంవత్సరం భక్తుల సహాయ సహకారంతో విశేషంగా భక్తులు తరలి వచ్చి స్వామివారి దీపోత్సవంలో పాల్గొని స్వామివారి 100వ సంవత్సరంలో జరుగుతున్నటువంటి ఈ కార్తీక దీపోత్సవం అతి వైభవంగా భక్తులందరూ అతి వేడుకగా చేస్తున్నారు. వారిని వారి కుటుంబము శ్రీ రామలింగేశ్వర స్వామి వారు ఆయురారోగ్య అష్టైశ్వర్యం నుంచి కాపాడుకుంటారు. మరి చూశారు కదండి, బాపట్ల అగ్రహారంలో ఉన్న రామలింగేశ్వర స్వామి వారి టెంపుల్, అక్కడ జరిగిన కార్తీక దీపోత్సవం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.